అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ట్యూస్డే వ్లాగ్ అండి. ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట. 6:45కి లేచానండి. చలి అయితే చాలా ఎక్కువగా ఉందన్నమాట బయట. సో 6:30 6:45కి లేచినా కానీ చాలా చల్లగా అనిపిస్తుంది. డోర్స్ అన్నీ లాక్ చేసుకున్నా లేవాలనిపిక చాలా బద్ధకంగా అనిపిస్తుంది. బట్ కానీ తప్పదు కదండి. పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, వాళ్ళకి లంచ్ కానీ అలాగే టిఫిన్ కానీ ప్రిపేర్ చేయాలంటే తప్పదన్నమాట. అర్లీగా లేవాలి. సో మనం కొద్దిగా లేటుగా లేచినా కానీ చలికాలం మనము ముందు రోజు నైట్ కానీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మార్నింగ్కి ఏం చేయాలి అనేసి ఒక ప్లానింగ్ అనేది ఉంటే కానీ 7కి లేచిన హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్లోగా లంచ్ ప్రిపేర్ చేయొచ్చు. అలాగే వచ్చేసి టిఫిన్ కూడా ప్రిపేర్ చేసి పంపించండి. నేను సింపుల్గా అయితే వెజిటేబుల్ రైస్ చేస్తున్నాను. అది ముందుగా రైస్ కుక్కర్లోనే బాయిల్ చేసుకున్నానండి. వైట్ రైస్ చేసుకొని తర్వాత ఇలా అయితే మిక్స్ చేస్తున్నాను. ఎందుకంటే ముగ్గురు పిల్లలు వచ్చేసి కారం తింటారు. మా చిటితల్లి వచ్చేసి మా కాశ్వీ పాప తినదనమాట. తనకు మళ్ళీ సపరేట్ రైస్ వండి సపరేట్గా చేయాలి. సో అందుకనేసి వైట్ రైస్ వండేసి మళ్ళీ ఇలా వెజిటేబుల్ రైస్ లాగా చేశాను అనమాట. పిల్లలందరూ బాక్స్కి తీసుకెళ్తారు. తర్వాత మా పాపకి ఆ వైట్ రైస్ని ఏదన్నా ఇంకొక రైస్ లాగా చేసి పెట్టచ్చు అనేసి వైట్ రైస్ చేశాను అనమాట. కుక్కర్లోనే పెట్టేశాను ఈరోజు రైసు. తర్వాత వచ్చేసి టిఫిన్కి అయితే పూరీ చేస్తున్నానండి. ఇదిగోండి పూరీ వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మార్నింగ్ టైంలో అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు చాలా హడావిడిగా ఉంటుందండి. పిల్లలకు జడలు వేయడం, ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే కానీ మళ్ళీ వాళ్ళకి బాక్సులు పెట్టడం, టిఫిన్ పెట్టడం అన్నీ ఉంటాయన్నమాట. ఆ పిల్లలు అయితే వెళ్ళిపోయారండి. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇది చిన్న పాపకు రెడీ చేస్తున్నాను. పాప ఇంకా నిద్రపోతుంది. సో వీళ్ళు 8కంతా వెళ్ళిపోతారు పెద్ద పిల్లలు. కాశ్వి అయితే 9కి వెళ్తుందనమాట. సో ఎగ్ రైస్ అయితే సింపుల్గా చేస్తున్నాను. కారం వేయకుండా జీలకర్ర, కొత్తిమీర, పసుపు వేసి కొద్దిగా లైట్గా మిరియాల పొడి వేసి చేస్తానండి. అలా చేసి పక్కన పెట్టేసి డైనింగ్ టేబుల్ మీద చూడండి హడావిడిగా బాక్సులు పెట్టుకుంటారు. సో అందుకని డైనింగ్ టేబుల్ అంతా చిందరబందరగా ఉంటుంది. మార్నింగ్ 1 అవర్ 2 అవర్స్ అయితే ఎంత హడావిడిగా ఉంటుందంటే పిల్లలు వెళ్ళే వరకు కూడా చాలా అంటే చాలా హడావిడిగా ఉంటుందండి. నాకైతే 2 కాళ్ళు ఒక దిక్కు పెట్టుకేస్తారు. దానికి టైం ఉండదన్నమాట. ఇన్స్టామార్ట్లో వచ్చేసి కొన్ని ఐటమ్స్ అనేది ఆర్డర్ పెట్టాను. అది వచ్చింది ఇప్పుడేమో. వాళ్ళు వెళ్ళిన తర్వాత కిచెన్లో మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. రైస్ చేసి చిన్న పాపకు కూడా పక్కన పెట్టేశాను. అంతలోపు డైనింగ్ టేబుల్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఈ డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి చిన్న పాపకు బాక్స్కి పెడదామనేసి మిగిలినవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా పాప నిద్రపోలేదు. సో పాప నిద్రపోతుంది. పాప లేచేసరికి ఆమెకి బాక్స్ రెడీ చేసి అలాగే వాటర్ బాటిల్ పెట్టేసి తన లంచ్ బాక్స్ బ్యాగు అన్నీ సర్ది పెట్టేస్తే 9కి వ్యాన్ వస్తుందండి. ఒక్కొక్కసారి 9:15కి కూడా వస్తుందన్నమాట. చిన్న పాపకి 8 to 9 వరకు టైం ఉన్నా నాకు ఎంత హడావిడి అవుతుందంటే చిన్నపిల్లలు కదండి. ముగ్గురు పిల్లలు రెడీ అయ్యి వెళ్ళేది ఒక ఎత్తు అయితే చిన్న పాపని రెడీ చేసి పంపించాలంటే నాకైతే 1 అవర్ నాకు ఆ పాపతోనే సరిపోతుంది. ఆ పాప లంచ్ రెడీ చేయడం, టిఫిన్ రెడీ చేయడం, తన లంచ్ బాక్స్ పెట్టడం, అలాగే వాటర్ బాటిల్ పెట్టడం, అలా చాలా టైం అయిపోతుంది అన్నమాట. తెలియకుండానే జరిగిపోతుంది. ఆ పాప నిద్ర లేచేసరికి తన లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను. చూడండి ఇంకా పడుకొని ఉంది. కరెక్ట్గా 8:05 అయిందండి. సరే ఇంకాసేపు పడుకొని చేద్దామనేసి వాటర్ పెట్టేసి హాట్ వాటర్ పెట్టి నేనైతే ఇంట్లో పని చేసుకుంటున్నాను. కసువంతా చిమ్మేస్తున్నానండి. అర్లీ మార్నింగ్ అంటే కసువు చిమ్మడం నాకు కాదండి. పిల్లలు ఉంటారు, తొక్కుతూ ఉంటారు మళ్ళీ అనేసి పెద్ద పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నేను కసువంతా ఊడ్చేసి ఇల్లు అయితే మాఫ్ పెట్టేస్తాను. మాఫ్ డైలీ పెడతానండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం ఎంత నీట్గా చేద్దాం అనుకున్నా కానీ అది మళ్ళీ ఎక్కడివెక్కడ పడేస్తూనే ఉంటారు. మా కాశ్వీ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు సర్దుకుంటే చాలా నీట్గా ఉంటుంది. వన్స్ తన ఇంటికి వచ్చిన తర్వాత మా ఇల్లు చూస్తే తీసుకొచ్చి హాల్లోనే పడేస్తుందండి. మొత్తం బొమ్మల టాయ్స్ మొత్తం తీసుకొచ్చేసి కావాలని మనం వద్దంటున్నా కానీ వాంటెడ్లీ అక్కడ హాల్లో పడేసి చిందరబందరగా చేసి తర్వాత నువ్వు సర్దుకో అనేసి వెళ్ళిపోతుందనమాట. సో నేనైతే అంత ఇల్లంతా చిమ్మేసుకుంటున్నాను. పాప నిద్ర లేపలేదండి. నిద్ర లేపకుండానే ముందు కసువు చిమ్ముకొని తడిబట్ట పెట్టేసి తర్వాత ఏమంటే వ్యాన్ 9:15కి వస్తుందనమాట. సో అందుకనేసి నేను
లేట్గా లేపుతాంలే, అంతలోపు ఇల్లన్నా క్లీన్ చేసుకుందాం అనేసి కిచెన్ అంతా క్లీన్ చేసుకొని, డైనింగ్ టేబుల్ అంతా క్లీన్ చేసుకొని కసువు ఊడ్చుకుంటున్నాను అనమాట. మా అక్కయ్య అయితే షాప్లోంచి వచ్చేసింది. మా బావగారికి టిఫిన్ చేసి తీసుకుపోదాం అనేసి. తను మార్నింగ్ షాప్లోకి వెళ్తే ఒక్కొక్క రోజు వస్తుంది ఇంట్లోకి, లేకపోతే నేనే టిఫిన్ కానీ లంచ్ కానీ పంపిస్తాను. మా పాప లేచిందండి, ఎదుగోండి లేచి అమ్మ పాలు అని అడుగుతుంది. తను లేచాక కాసేపు వెమ్మటే స్నానానికి తీసుకెళ్దాం అనుకుంటే అసలు రాదండి. సో కొద్దిగా పాలు పోపిస్తున్నాను. పాలు తాగేసిన తర్వాత స్నానం చేపిద్దాం అనేసి స్కూల్కి రెడీ చేయాలండి. ఇదిగోండి ఇంకా స్కూల్కి రెడీ చేశాను అనమాట. వ్యాన్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇదిగో నేను చెప్పాను కదండి, ఇన్స్టామార్ట్లో ఇవి సరుకులు పెట్టామన్నమాట. ఆయిల్, షుగరు, కందిపప్పు, సోప్స్ అవి పెట్టామండి. ఎందుకంటే వీళ్ళ స్కూల్లో వచ్చేసి బ్లైండ్ ఆర్ఫనైజేషన్ హోమ్ కి వీళ్ళు డొనేట్ చేస్తున్నారంటండి పిల్లలందరూ కలిసి. సో అందుకనేసి ఎవరి వంతు హెల్ప్ వాళ్ళు చేయండి అనేసి మేడం వాళ్ళు మెసేజ్ పెట్టారు. సో మా వంతుగా కొద్దిగా అవి 1 కిలో ఒక 4 ఐటమ్స్ అయితే 5 ఐటమ్స్ అయితే ఇచ్చి పంపించానండి నేను. కాశ్వి కూడా ఇటువంటికి ఎవరికన్నా ఇవ్వాలి చేయాలంటే తనే ఉంటుందన్నమాట. ముందు మా పిల్లలు 2 పిల్లలు అంతేను, ఎవరికన్నా ఇవ్వాలి అంటే కానీ వాళ్ళు తినకపోయినా ఇంకొకరు పెడతారండి. సో ఆ పాపని ఎక్కిచ్చేసి వచ్చి వ్యాను ఆ అమ్మకి ఇచ్చి పంపించానండి. ఫొటోస్ దిగుదురు రండి మేడం అన్నారు. అంతే వద్దు అనేసి నేను ఆ అమ్మకి ఇచ్చి పంపించేశాను. వచ్చేసిన తర్వాత టిఫిన్ పూరి అయితే చేశాను కదండి. నిన్నటి ఆలుగడ్డ కర్రీ ఉన్నింది, అలాగే శనగపిండి కుర్మా తీసుకొని నేనైతే టిఫిన్ చేసేస్తున్నానండి. ఈవినింగ్ చికెన్ చేసుకుందాం అనేసి, చికెన్ బిర్యానీ చేయాలనేసి మా అక్కయ్య వాళ్ళ అక్క కొడుకు వచ్చాడు. సో బిర్యానీ చేద్దామనేసి ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటున్నానండి. చికెన్ అనేది ఈవినింగ్ బిర్యానీ చేద్దామనేసి ముందుగానే చికెన్ అనేది మ్యాగ్నేట్ చేసి పెట్టుకుని, ఇలా చికెన్ ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అండి బిర్యానీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుందన్నమాట. ముక్కలు కూడా చాలా స్మూత్గా ఉంటాయి. సో నేను ఎప్పుడైనా ఇలానే చేసుకుంటాను. ఇంకా టైం లేనప్పుడు అంటే అప్పటికప్పుడు చేసుకుంటే అట్లీస్ట్ ఒక 10 నిమిషాలైనా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా వస్తుందండి బిర్యానీ టేస్ట్. కానీ పీస్ కూడా చాలా మెత్తగా స్మూత్గా అయ్యి ముక్క తినడానికి చాలా బాగుంటుందన్నమాట. మా పిల్లలకి బిర్యానీ ఇష్టమే కానీ అందులో ముక్కలు తినరండి. బిర్యానీ రైస్ అయితే చాలా బాగా తింటారనమాట. ఈ రోజుకి వీడియో అయితే మార్నింగ్ వీడియో ఇదేనండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.